దాల్చిన చెక్క లేదా క్లోవ్స్ అన్న 2 వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు, సో దట్స్ ఓకే. ఇందులో ఒక 2 క్లోవ్స్ వేసాను అనమాట. సో ఇదే అనమాట నా క్రియేటివిటీ. వేసిన తర్వాత అదంతా పట్టదు కదా, అందుకే మళ్ళీ వేరే కప్లో వేద్దామని పక్కన పెట్టేసి థ్రెడ్ తీసుకెళ్ళి అందులో పెట్టేసి వ్యాక్స్లో పెట్టేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మనం బట్టలకి పెట్టే క్లిప్లు ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట. దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. ఇట్లా చేయాలి సెంటెడ్ క్యాండిల్స్. సో మీకు ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ చేయొచ్చు. సో నేను రోజ్ పెటల్స్ ఉన్నాయి కూడా చేశాను. ఇంకొకసారి ఏమో కాఫీ పౌడర్తో చేస్తాను. ఈవెన్ దట్ గివ్స్ గుడ్ అరోమేటిక్ స్మెల్ అనమాట. ఇంకొక దాంట్లో వ్యాక్స్ కొంచెం మిగిలితే అందులో కొంచెం రోజ్ పెటల్స్ వేసి కొంచెం 1-2 ఒక్కటే దాల్చి వేసిన చిన్నది. తర్వాత లైట్ చేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చింది. సో యూ కెన్ ట్రై. దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. సో నేను ఇది బయట నేను జస్ట్ నార్మల్గా చూసాను, ఇది కొంటే ఎంత పడుతుంది అని చెప్పి. ఇట్స్ లైక్ 75-99, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో క్యాండిల్స్ తీసుకొని నేను ఇదంతా చేసేవరకు నాకు అంత ఎక్స్పెన్సివ్ కాలేదు కౌంట్ చేసుకొని చూసుకుంటే. సో చేయొచ్చు, ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. సో మీరు కూడా ఇఫ్ మీకు అంత ఓపిక ఉంటే యూ కెన్ ట్రై ఇట్. నాకు ఇలాంటి క్రియేటివిటీస్ అంటే చాలా ఇష్టము. సో నాకేంటంటే ఇంట్లో మంచిగా నీట్గా అరోమేటిక్ స్మెల్ రావాలి, నా ఇల్లు మంచిగా స్మెల్తో ఇట్లా ఉండాలి ఈవినింగ్ అయితే అని చెప్పి అనుకుంటాను. సో నా కిచెన్లో కానీ, నా హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ నేను ఇవి లైట్ చేసి పెడతాను మోస్ట్లీ. సో దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. హ్యాండ్స్ ఆఫ్ వసంత. ఇప్పుడు లైట్ చేస్తాను క్యాండిల్స్. ఇది కొంచెం నేను కొంచెం పెద్దది పెట్టాను, నేను అంత రియలైజ్ కాలేదు, కొంచెం మంట ఎక్కువనే వస్తుంది. సో నేను కిచెన్లో ఏంటంటే అరౌండ్ 7 o'clock or 8 o'clockకి లైట్ ఆఫ్ చేసి నేను జస్ట్ లైటెడ్ క్యాండిల్స్ వెలిగించేసి పెట్టేస్తాను. సో ఆ లైట్ మొత్తం వచ్చేస్తుంది. ఆ స్మెల్కి కొన్ని దోమలు కూడా రావు. సో దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. వావ్, ఇక్కడైతే చాలా మంచి స్మెల్ వచ్చింది. రోజ్ పెటల్స్ కదా డ్రైడ్, చాలా మంచి స్మెల్ వచ్చింది. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. ఇది మీకు అందరికీ చూపిద్దాము. సో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో పెడుతున్నా. బాయ్.